హలో హలో మేడం. నమస్కారం అండి, మీ పేరు? మా పేరు సావిత్రి మేడం. సావిత్రి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాం. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? మేడం డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ తెలియదా? ఓకే, పుట్టిన స్థలం అండి? పుట్టిన స్థలం విజయనగరం మేడం. ఓకే, విజయనగరం. సో మీ సమస్య ఏంటో గురువు గారితో చెప్పి మాట్లాడారు. హలో గురుగారు. సాయిరామమ్మ, నమస్తే గురుగారు. ఈశ్వరానుగ్రహ వల్ల సిద్ధిరస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? గురుగారు నాకు 38 years వస్తాయి గురుగారు. ఓకే అయినా అమ్మా. మ్యారేజ్ దగ్గరికి వస్తుంది, ఆగిపోతుంది. ఓకే, మీ పేరమ్మా? సావిత్రి గురుగారు. మరొకసారి తెలియజేస్తారా? సావిత్రి. సావిత్రి. ఓకే, అయితే అమ్మా మీ జాతక రీత్యా అంటే నామ నక్షత్ర రీత్యా గో సా సీసు ఈ 4 అక్షరాలకు శతభిష నక్షత్రం వస్తుంది. శతభిష నక్షత్రానికి కుంభరాశి. పిలిచే పేరు ప్రకారము ఈ యొక్క శతభిష నక్షత్రం అని అంటే సర్పగ్రహం, రాహు అధిపతి. కాబట్టి ఈ రాహుగ్రహానికి సంబంధించిన నక్షత్రాల్లో మీకు తెలిసి గాని తెలియక గాని పేరు పెట్టినప్పుడు వంశపారంపర్యంగా ఏర్పడిన సర్పదోషాలు అనేవి ఖచ్చితంగా ఉండి ఉంటాయమ్మా. ఎందుకంటే మీ పెద్దవాళ్లలో కొందరు పేర్లు నాగా అన్న పేరుతో ప్రారంభమైన వాళ్ళు ఖచ్చితంగా ఉండి ఉండాలి. ఉన్నారా అట్లా? ఎవరు లేరు గురుగారు. అంటే తల్లి వైపు కానీ తండ్రి వైపు కానీ, లేదా సర్పానికి సంబంధించిన అపకారం చేసిన వాళ్ళైనా ఉండాలి. ప్రాణభయంతో వీళ్ళు సర్పాన్ని ఏదైనా చేయకపోయినా ఎవరి చేతన్నా ఏదైనా చేయించినా కూడా అవి దోషాలుగా ప్రతి సంతానంలో 4వ తరం వాళ్లకు ఇబ్బందులు కలిగిస్తాయి. అందులో ప్రధానంగా సర్పదోషాలు అనేవి ఎలా ఉంటాయి అనంటే సంతానం కలగకపోవడానికి ఉంటాయి అన్నమాట. అంటే సంతాన దోషాలు అంటారు. సంతానం కలగాలంటే కళ్యాణం అవ్వాలి, లేదా సంతానం కలగాలంటే పెళ్ళైన తర్వాత దాంపత్య జీవితంలో అన్యోన్యత ఉండాలి. ఇవన్నీ జరగకూడదు అంటే కళ్యాణం కాకపోవడం, లేదా దాంపత్య జీవితంలో దాంపత్య జీవితంలో సఖ్యత లేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల సంతానం కలగకపోవడానికి ప్రధానమైన కారణం అవుతుంది. అలా మీ కుటుంబంలో ఆలస్యంగా వివాహమైన వాళ్ళు ఉండాలి, లేదా ఒక సర్టన్ ఏజ్లో 30-40 ఏజ్ మధ్యలో అకాలంగా పుత్ర సంతానం కలిగిన వాళ్ళు దూరం అవ్వడం జరుగుతుంది. ఇటువంటి కొన్ని దోషాలు ఏం చేస్తాయంటే అది స్త్రీకి కూడా వచ్చినప్పుడు వివాహం ఆలస్యం అవుతుంది. అటువంటి సందర్భంలో మీరు ఒక 9 చవితి తిథుల నాడు ప్రతి చవితికి నాగుల యొక్క పుట్ట దగ్గరకు వెళ్ళి ఆ రోజు మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకొని ఉపవాస నియమాలు ఆచరించాలి. అలా ఆచరించి 9 చవితి తిథులు గనక పూర్తి చేయగలిగితే భగవంతుని అనుగ్రహంతో మీ వంశపారంపర్యంగా ఏర్పడిన దోషాలు మీకు వర్తించకుండా భగవద్ అనుగ్రహంతో కళ్యాణ భాగ్యాన్ని పొందే అవకాశం లభిస్తుంది. ఆ వైవాహ జీవితంలో గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశాలు కలుగుతాయి. కానీ గురుగారు ఉపవాసం అండి పుట్టదారికి వెళ్ళి ఏం చేయాలి? అవునమ్మా, నమస్కారం చేసుకొని మీరు ఉపవాసం ఉంటున్నట్లు స్వామివారికి చెప్పుకొని, తండ్రి నా జీవితంలో వివాహ జీవితంతో నాకు ఒక మంచి జీవితాన్ని పొందుతాను అనే ఒక సంకల్పంతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా యొక్క వైవాహ జీవితానికి సంబంధించి అనుకూలమైన జీవిత భాగస్వామిని మీ అనుగ్రహంతో లభించేలా నన్ను దీవించండి అని కోరుకొని అక్కడ ప్రదక్షిణలు చేసుకొని మీరు ఆ రోజు మానసాదేవి కవచం గాని, తులసీమాత కవచం గాని, రుక్మిణీ కళ్యాణ పారాయణం గాని వీటిల్లో ఏది చేసినా ఆ రోజు ఉపవాస నియమాలు పాటించి మరుసటి రోజు మళ్ళా పంచమి తిథి నాడు అక్కడ దీపం వెలిగించి దీపాన్ని చూసి ప్రసాదంగా తీసుకోవాలి. లేదా అవునమ్మా, దీపం వెలిగించాలి. ఆ దీపాన్ని మీరు చూసినప్పుడు ఆ భగవద్ అనుగ్రహంతో అతి శీఘ్రముగా మీకు 9 వారాలు చెప్పాను, 9 చవితులు చెప్పాను. ఇలా 9 చవితి వచ్చే లోపల మీరు ఖచ్చితంగా కళ్యాణానికి సంబంధించిన శుభవార్త వినడమే కాకుండా అతి శీఘ్రముగా ఇదే సంవత్సరం కళ్యాణం జరిగి వైవాహ జీవితంలో మరలా రేపు రాబోతున్న నాగుల చవితికి గొప్ప వైవాహ జీవితంలో ఇద్దరూ కలిసి ఆ యొక్క భగవంతుని ఆరాధించుకునే అవకాశం లభిస్తుందమ్మా. ఎందుకంటే వంశపారంపర్య దోషాల వల్లనే సకాలంలో జరగాల్సిన శుభ కార్యక్రమాలు జరగకపోవడానికి ప్రధానమైన కారణంగా మనకు శాస్త్రంలోనే వివరంగా తెలియజేయబడింది. అందుకని మనం ఎక్కడ సమస్య వస్తుందో గనక తెలుసుకోగలిగితే ఆ సమస్య నుంచి బయటపడే మార్గం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే తెలుసుకున్నారో దాన్ని చక్కగా ఆచరించండి. తప్పకుండా ఆ నాగేంద్ర స్వామి వారి ఆశీస్సులతో అతి శీఘ్రముగా కళ్యాణానికి సంబంధించిన ఒక శుభవార్త మీరు వింటారమ్మా. ఓకే సావిత్రి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.